తొలి ఏకాదశి కథ వింటే మీ జన్మ ధన్యం. ఆషాఢ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశి అని పిలుస్తారు. ఉత్తరద్వార దర్శనం అని కూడా పిలుస్తారు. హిందువుల తొలి పండుగ ఏకాదశి. పురాణాల ప్రకారం శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో శేషతల్పంపై నిద్రించి యోగనిద్రకి వెళ్ళే సందర్భాన్ని తొలి ఏకాదశిగా పరిగణిస్తారు. శ్రీ మహావిష్ణువు నిద్రించే ఏకాదశి కాబట్టి దీన్ని శయన ఏకాదశి అని కూడా అంటారు. ఇప్పుడు తొలి ఏకాదశి కథ ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. తొలి ఏకాదశి నాడు రోజంతా ఉపవాసం చేసి మరుసటి రోజు అనగా ఆషాఢ శుద్ధ ద్వాదశి నాడు మీ దగ్గరలోని ఏదో ఒక ఆలయానికి వెళ్ళి ఉపవాస దీక్ష విరమించాలి. దీన్నే తొలి ఏకాదశి వ్రతం అని కూడా అంటారు. ఇలా చేయడం వలన పాపాలన్నీ పోతాయని నమ్మకం. యోగ నిద్రలోకి వెళ్ళిన శ్రీ మహావిష్ణువు మళ్ళీ 4 నెలల తర్వాత కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేల్కొంటాడు అని చెప్తారు. దీన్నే ఉద్ధాన ఏకాదశి అని కూడా అంటారు. తర్వాత రోజు వచ్చే ద్వాదశిని క్షీరాబ్ది ద్వాదశి అని అంటారు. ఈ 4 నెలలు ఆషాఢం నుండి కార్తీక మాసం వరకు గురువులు పీఠాధిపతులు ఉపాసనలు చేస్తారు. దీనిని 4 చేసేవారు చతుర్మాస దీక్ష అని అంటారు. పురాణాల కాలం ప్రకారం చూస్తే కృతయుగంలో మురాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మ ఇచ్చిన వరంతో మునులను దేవతలను హింసించేవాడు. అలా హింసిస్తూ ఉండగా అప్పుడు దేవతలు శ్రీ మహావిష్ణువును ఆ రాక్షసుడి బాధ తప్పించమని వేడుకొనగా శ్రీ మహావిష్ణువు 1000 సంవత్సరములు ఆ రాక్షసునితో యుద్ధం చేసి అలసిపోయి ఒక గృహలో విశ్రాంతి తీసుకునుచుండగా శ్రీ మహావిష్ణువు శరీరం నుండి ఒక కన్య ఉద్భవించింది. ఆమెనే ఏకాదశి అని అంటారు. ఆమె రాక్షసుని అంతం చేయగా శ్రీ మహావిష్ణువు ఆ కన్యను ఏదైనా వరం కోరుకోమనగా తాను విష్ణుప్రియగా లోకంలో పూజలు అందుకుంటూ ప్రసిద్ధి చెందాలని కోరుకుందట. అప్పటి నుండి ఆమెనే ఏకాదశి తిథిగా వెలుగులోకి వచ్చిందని చెప్తారు. ఇది ఇలా ఉండగా మరో కథనం ప్రకారం శ్రీ మహావిష్ణువు వరంలో అన్నంలో దాగిన పాపపురుషుడు బ్రహ్మ పాలభాగము నుండి కింద పడిన చెమట బిందువు నుండి అవతరించిన రాక్షసుడు తన నివాసానికి చోటివ్వమని అడగగా ఏకాదశి నాడు పూజించే అన్నంలో దాగుకొనమని వరం ఇచ్చాడట. ఆ ఇద్దరు రాక్షసులు అన్నంలో ఉండి ఉదరంలోకి చేరి క్రిములుగా మారి అనారోగ్యాన్ని కలుగజేస్తాయట. అందుకే ఏకాదశి నాడు ఉపవాసం ఉండాలని చెప్తారు. అలాగే తొలి ఏకాదశి నాడు శ్రీ మహావిష్ణువుని పూజించడం వలన ఎంతో పుణ్యం వస్తుందని, అలాగే అనుకున్న కోరికలు నెరవేరుతాయని అంటారు. ఉపవాసం ఉన్నప్పుడు పేలాల పిండి తప్పకుండా తినాలనే చెప్తారు. ఎందుకంటే ఆ పేలాలు మహావిష్ణువుకు చాలా ప్రీతికరం. అలాగే ఈ పేలాలు పితృదేవతలకు కూడా ఎంతో ఇష్టమైనవి. దీనివల్ల మన పితృదేవతలు కూడా ఎంతో సంతోషిస్తారు. కనుక ప్రతిరోజు తొలి ఏకాదశి నాడు అన్ని దేవాలయాల్లో ఇళ్లలో పేలాల పిండి ప్రసాదంగా తీసుకుంటాం.